అంతర్వేదిలో నిన్న లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం తిలకించడానికి వచ్చిన భక్తులు సముద్ర స్నానం ఆచరిస్తున్నారు. దీంతో సముద్ర తీరం భక్తులతో కిటకిటలాడుతోంది. తీరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. యామిని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి తిరు వార్షిక కళ్యాణ మహోత్సవం తిలకించడానికి వచ్చినంత భక్తులంతా కూడా ఈ రోజు సముద్ర స్నానాలు ఆచరించడం జరుగుతున్నది. దీంతో అంతర్వేదిలోని సముద్ర తీర ప్రాంతం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నది. పెద్ద సంఖ్యలో లక్షలాది మంది వచ్చి భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. మొత్తం ఇక్కడ అన్నా చెల్లెలు గట్టు దగ్గర నుంచి ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలోని ఇక్కడ గోదావరి సముద్రం కలిసే ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లయితే మహాపుణ్యం కలుగుతున్నది అనేది ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రతి ఏడాది కూడా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఆ రోజు కళ్యాణం తిలకించడానికి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచే కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ స్థానాలు ఆచరించడం జరుగుతున్నది. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా పోలీసులు కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేయడంతో పాటు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 1500 మంది పోలీసులను ఇక్కడ ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగక అడుగడుగునా కూడా పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. అలాగే టవర్లను కూడా ఏర్పాటు చేసి ఒక 10 టవర్లను ఈ సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ టవర్ల ద్వారాగా ఎక్కడికెక్కడ ఎవరు కూడా లోతుకి వెళ్ళవద్దు అని చెప్పేసి ఇక్కడ సముద్రంలోకి లోపలికి వెళ్ళవద్దు అని చెప్పేసి హెచ్చరికలు చేస్తూ భక్తులు అందరూ కూడా హెచ్చరికలు చేస్తూ వాళ్ళందరినీ కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతున్నది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మంది చూస్తుంటే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో లక్షలాది మంది వచ్చి ఇక్కడ పుణ్యస్థానాలను ఆచరించడం జరుగుతున్నది. మొత్తం సముద్ర తీర ప్రాంతం అంతా కూడా మొత్తం భక్తులతో కిటకిటలాడుతూ ఉండడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఈ పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులందరూ కూడా ఈ అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి వారు నిన్న కళ్యాణం జరిగిన తర్వాత ఈ వధువరులుగా వాళ్ళు దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. అలాగే అక్కడ మొత్తం దేవాలయాన్ని దర్శించి మొత్తం భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతున్నది. దీంతో ఆలయం కూడా భక్తులతోటి కిటకిటలాడటం జరుగుతున్నది. మొత్తం ఇక్కడ చూసినట్లయితే మొత్తం సముద్ర తీర ప్రాంతంలో కూడా 100 మంది గజేతగాళ్ళని ఏర్పాటు చేసి ఆ గజేతగాళ్ళ ద్వారాగా ఎవరు కూడా సముద్రం లోపలికంట ఎలకండగా ఉండే విధంగా ఎక్కడ కట్టడి చేసి బారికేడ్లను కూడా సముద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారాగా అక్కడ ఎవరు కూడా తీర ప్రాంతంలోని లోపలికి ఎవరు కూడా ప్రవేశించకుండా స్నానాలు చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఇక్కడ వాహనాలను కూడా ఈ సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే వాహనాలన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. అడుగడుగున కూడా పోలీసులు తనిఖీ నిర్వహించి గస్తీని ముమ్మరం చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే మొత్తం భక్తులు కూడా ఈ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు అయితే మట్టికి లక్షలాది మంది కూడా ఇంకా ఇలాగే ఈ పుణ్యస్థానాలను ఆచరించడం కూడా జరుగుతున్నది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? తణుకు వచ్చారు. ఏం కళ్యాణం? కళ్యాణం కాదు, మాలా చూడడానికి వచ్చాను. స్నానాలు చేయడానికి వచ్చి ఇంత ముందు కూడా ఏమైనా చేశారు? ఇంత ముందు లేదు. ఎలాగున్నది? బాగుంది. అమ్మ చెప్పమ్మా. ఇదే భక్తులందరూ కూడా ఇక్కడ బందరు మచిలీపట్నం నుంచి వచ్చామండి. మచిలీపట్నం నుంచి చూస్తాను వచ్చామండి. అందరూ వచ్చి చెప్పమ్మా. బాగుంది, సంవత్సరం బాగుంది. అయితే వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి అంతా కూడా పుణ్యస్థానాలను ఆచరించడం జరుగుతున్నది. ఇక్కడికి ఇంకా కూడా ఇదే విధంగా తరలి రావడంతో పాటు ఉదయం 10 గంటల వరకు కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున భక్తులు ఇలా తరలి రావడంతో పాటు వాళ్ళందరూ కూడా పుణ్యస్థానాలు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూసినట్లయితే మొత్తం అంతర్వేది దగ్గర ఇక్కడ అన్నా చెల్లెళ్ళు గట్టు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన ప్రదేశం ఇది. ఇక్కడ చూస్తే ఈ సముద్రం, ఈ గోదావరి నది అంతా కూడా నీళ్ళన్నీ కూడా వచ్చి ఇక్కడ సముద్రంలో కలుస్తూ ఉండే ప్రాంతం ఇది. దీంతో సముద్రంలోని గోదావరి వచ్చి ఇక్కడ కలవడంతో గోదావరి మాత తన అన్నగారి దగ్గరికి వస్తున్నట్టుగా భావించి ఇక్కడ అన్నా చెల్లెలు గట్టుగా దీనికి నామకరణం చేయడం జరిగింది. దీంతో ఇక్కడ అన్నా చెల్లెలు గట్టు ప్రాంతంలో ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతుంది. ఈ లక్ష్మీ నరసింహస్వామి తిరు వార్షిక ఈ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఇక్కడ ప్రతి ఏటా కూడా ఇక్కడ ఇదే విధంగా ఈ
సముద్ర కళ్యాణం తిలకించిన తర్వాత మొత్తం ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతున్నది. అయితే ఈ స్వామివారి కళ్యాణాలను చూసినట్లయితే కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి మొత్తం ఈ నెల 3వ తారీఖు నుంచి ప్రారంభం కావడం జరిగింది. అయితే 11 రోజుల పాటు జరగనున్న ఈ కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి ఈ రోజు 5వ రోజు కావడంతో ఈ రోజు ఇక్కడ సముద్ర స్థానాలు ఆచరించడం జరుగుతున్నది. మధ్యాహ్నం నుంచి 2:42 రథోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్వామి నవ వధువరులుగా ఉన్న ఈ స్వామివార్లు భక్తులకు దర్శనం ఇవ్వడంతో పాటు ఇక్కడ మడ వీధుల్లో ఆ స్వామివారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఈ మడ వీధులన్నింటినీ కూడా తిప్పి భక్తులకు దర్శనం ఇవ్వడం కూడా జరుగుతున్నది. అయితే గతం కంటే ఈసారి ఈ కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి మొత్తం 14 పల్లకీ సేవలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రోజు కూడా ఒక్కొక్క పల్లకీ సేవతోటి గ్రామోత్సవాలని నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి రోజుతో పాటు ఈసారి ప్రధానంగా చూసినట్లయితే ఎప్పుడు 9 గ్రామ పల్లకీలతో ఊరేగింపు నిర్వహించేవారు. అయితే ఈసారి మట్టికి 14 పల్లకీలని ఏర్పాటు చేసి వాటి ద్వారాగా ప్రతిరోజు ఆ పల్లకీల ద్వారాగా ఇక్కడ గ్రామోత్సవాలను కూడా నిర్వహించడం జరుగుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది. దీంతో స్వామివారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా మొత్తం 11 రోజులు కూడా ఒక్కొక్క విశిష్టత కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతున్నది. అయితే ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొత్తం ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. రాత్రి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కూడా మొత్తం కనులారా కూడా వీళ్ళందరూ కూడా తిలకించడం జరిగింది. రంగరంగ వైభవంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి వారిలను పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా అలంకరించి వాళ్ళందరినీ కూడా నవవధువులను అలంకరించి ప్రత్యేకంగా కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఇక్కడ అందరూ కూడా జరిగిన ఈ కళ్యాణాన్ని ఈ రంగరంగ వైభవంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా భక్తులందరూ కూడా తిలకించి మనసారా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రభుత్వం తరపున ఈ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మా పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం జరిగింది. అలాగే వివిధ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా అధికారులు కూడా స్వామివారిని దర్శించి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం పాటు ఈ కళ్యాణాన్ని కూడా తిలకించడం జరిగింది. మొత్తం భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ విచ్చేసి తెల్లవారుజామున 2 గంటల నుంచే కూడా ఇక్కడ సముద్ర స్నానాలు ఆచరించడం జరుగుతుంది. ఇదే ఇంకా ఈ కొనసాగుతున్నట్లుగా చెప్పవచ్చు. యామ్ని రైట్, థ్యాంక్ యూ.